నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కరకరలాడే జంతికలండి. ఎలా చేద్దామో చూద్దాం. నేను తీసుకున్నాను అరకిలో శనగపిండి అండి, కేజీ బియ్యం పిండి, వరిపిండి తీసుకున్నాను అనమాట. నేనైతే రేషన్ బియ్యము కడిగి ఆరబెట్టుకుని పిండి ఆడించుకున్నాను. అదిగో నువ్వులు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను లైట్గా. ఇప్పుడైతే ఇందులో అరకిలో శనగపిండి వేసిన తర్వాత, కేజీ వరిపిండి వేసిన తర్వాత ఒక పెద్ద స్పూను కారం వేసుకున్నాను, ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్ నీటిలో వేసి కొంచెం నీళ్లు వేడి చేసుకున్నాను అనమాట. ఆ వేడి చేసుకున్న నీళ్ళు ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకున్న నువ్వులు కూడా వేసుకుని, మీకు ఇష్టం ఉంటే వాము కూడా వేసుకోండి, బాగుంటుంది. మాకైతే మా ఇంట్లో వాము ఇష్టం ఉండదు అనమాట, అందుకని వేయలేదు. మీరు ఇష్టమైతే వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం 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 నీళ్ళు వేసుకుని అలా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు నెమ్మదిగా అలా కలుపుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుని దాని మీద మూత పెట్టుకుని 10 మినిట్స్ ఉంచుకుందామండి. 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత అదిగో 3 హోల్స్ ఉంటాయి కదా, 3 కన్నాలు ఉండే ఇవి గొట్టాలు, జంతికలు గొట్టాలు తీసుకుని ఇలాంటి దాంట్లో వేసుకోవాలండి. జంతికలు అందంగా వస్తాయి అన్నమాట. ఆయిల్ పెట్టుకుని నూనె పెట్టుకుని స్టవ్ మీద అది కాగిన తర్వాత కొంచెం కొంచెం పిండి ఆ గొట్టంలో వేసుకుని జంతికలు వేసుకుందాం. నాకైతే వీడియో వేరే వాళ్ళు తీసేవాళ్ళు లేరండి, అందు గురించి 2 చేతులతో పట్టుకుని వేయాలి కదా, వేయటం చూపించలేదు, వేసేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. అలాగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు కరకరలాడుతూ వస్తాయి జంతికలు. ఈ విధంగా గోల్డెన్ కలర్లో మంచి కలర్లో తీసుకోవాలి, మరీ మాడకూడదండి, మాడితే టేస్ట్ పోతాయి. అలాగే మరీ లైట్గా తీస్తే మెత్తబడిపోతాయి అన్నమాట. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఈ విధంగా చేసుకోండి. మనం పెద్ద పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కూడా చేసుకోవచ్చు. నేను పెద్ద పెద్దవి వేసాను అనమాట. పెద్ద పెద్దవి అయితే అందంగా ఒక్కొక్కటి వేసుకోండి కళాయిలో. చిన్న చిన్నవి అయితే 3 4 వేసేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు నేను పెద్దవి కొంచెం, చిన్నవి కొంచెం వేస్తున్నాను. ఇగో ఈ కొంచెం చిన్న వేసాను అనమాట. ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయండి, ఎన్ని రోజులైనా కరకరలాడుతూ ఉంటాయి, మెత్తబడవండి. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే శనగపిండి ఒక 1/2 కిలో వేసుకుంటే అరకిలో వరిపిండి వేసుకోవాలన్నమాట. అప్పుడే కరకరలాడుతూ ఉంటాయి, జంతికలు వస్తాయి. ఆ విధంగా వేసుకుంటే 4 మీ ఇంట్లో మీకు చిన్న జంతికలు ఇష్టమైతే ఇలాగ 4 3 వేసేసుకోండి కళాయిలో. ఈ విధంగా చిన్నవి, పెద్దవి అయితే పెద్దవి కావాలితే పెద్దవి వేసుకోవచ్చు. ఈ టిప్స్తో ఈ విధంగా చేస్తే నువ్వులు టేస్టీతో పాటు కరకరలాడే టేస్టీ కమ్మదనం తగులుతూ ఉంటుందండి. మీరు ఎన్ని రోజులున్నా సరే అవి కరకరలాడుతూ ఉంటాయి. చూసారండి, జంతికలన్నీ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇవి చిన్నవి అనమాట. ఈ ప్లేట్లో పెట్టిన చిన్నవి, ఆ ప్లేట్లో పెట్టిన పెద్దవి అనమాట. అన్ని జంతికలు నాకు వచ్చినాయి. ఇవైతే మీరు ఎన్ని రోజులైనా చల్లారిన తర్వాత, బాగా చల్లారిపోయిన తర్వాత ఒక స్టీల్ క్యాన్లో కానీ దేనిలో కానీ మూత పెట్టుకుని నిలవ పెట్టుకోండి. ఎన్ని రోజులైనా పాడవు, కరకరలాడితే టేస్టీగా ఉంటాయండి, యమ్మీగా ఉంటాయి. మన పూర్వకాలం నుంచి జంతికలు అంటే మాకు చాలా ఇష్టం కదండి. ఈ టిప్స్ మీరు పాటిస్తూ జంతికలు చేశారంటే అస్సలే వదలరు. చూసారా, జంతికి ఎలాగ చూస్తుంటేనే నోట్లో పెట్టుకుని కరకరలాడించాలనిపిస్తుంది కదా మీకు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారండి, అదిగో ఇలాగన్నా అంటే ముక్కలు అయిపోయింది.
అంత బురుగుల్లాగా వస్తాయండి. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.